ఇది ప్యూర్ నెయ్యి. ఇది ప్యూర్ నెయ్యి. ఇది ప్యూర్ నెయ్యి. ఇది ప్యూర్ నెయ్యి. ఇంట్లో మీకు నెయ్యి ఎలా చేస్తారో తెలుసా? మనం పాలు కొంటాం కదా, పాలు బాగా కాచేసిన తర్వాత మీగళ్ళు వస్తాయి. ఆ మీగళ్ళని నేను ఇలాగ డబ్బాల్లో తీసి ఉంచుతాను. మీగడిని బాగా వడగట్టేస్తాను. వడగట్టేసి ఇది మిక్సీలో వేసింది. ఇది ముందు ఇలా డబ్బాల్లో పెట్టేస్తాం. చూడండి, ఇది మీగడి. దాన్ని ఇది మిక్సీలో వేస్తాను. ఇరవై రోజులు 15 రోజులకి మీరు చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అస్సలు పాలు లేకుండా వడగట్టేశారనుకోండి, టీ వడగట్టుకుని దాంతో నెల అయినా కూడా మీకు వాసన రాదు అస్సలు. దీన్ని మిక్సీలో తిప్పుతాను. మిక్సీలో తిప్పిన తర్వాత అది ఇలా బాగా ఇలా అయిపోతుంది సాఫ్ట్గాను. మళ్ళీ అందులో వాటర్ వేసి బాగా కలిపి తీస్తాను. మిక్సీలో వేసి తీసింది ఇలా పఫీగా వచ్చింది. చూడడానికి ఇదే వెన్న అనిపిస్తుంది, కానీ ఇందులో దీంట్లో వాటర్ వేసి తీస్తే అప్పుడు వెన్న అవుతుంది. చూడండి, మిక్సీలో తిప్పేసుకున్నది ఇలాగుంది. ఇప్పుడు దీంట్లోనూ వాటర్ వేస్తాను. వేసి ఇలా కలిపేసి రాశిగా కలిపేసుకుంటే కలిపేసుకున్నాక ఇంకా దీన్ని ఒక్క 10 నిమిషాలు ఉంచేస్తే చాలు. 10 నిమిషాలు మూత పెట్టేసి ఉంచేస్తే వెన్న వచ్చేస్తుంది. చూడండి, ఇలా
నెక్స్ట్ ఇలా తిప్పాలి. నీళ్ళు పోసిన తర్వాత ఫుల్గా నిండిపోయింది, అందుకు కొంచెం పక్కన తీసి పెట్టాను. ఇలా ఉంటే ఒకవేళ మీగళ్ళు ఏమైనా ఉంటే కూడా ఈజీగా వచ్చేస్తుంది. మరి కవ్వం అవసరం లేదు. ఇంకా తిప్పేస్తే, ఇంకా దగ్గరికి ఇలా తిప్పితే ముద్దలాగా వచ్చేస్తుంది. ఇలా తీసి కడాయిలో వేసేసి ఇలా పెట్టేసాను. ఇది మరిగించాలి, మెల్ట్ అవుతుంది కొంచెం తర్వాత, అప్పుడు గరిటతో కలుపుతాను. ఇదిగో నెయ్యి రెడీ అయిపోయింది. ఇలా రెడ్గా వచ్చింది అంటే ఇది అయిపోయింది. చల్లారిన తర్వాత దీన్ని వడగట్టేసి ఒక డబ్బాలోకి తీసుకుంటాం. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుంది. ఇలాగా వడగట్టేసుకోవాలి నెయ్యి అంతాను జాగ్రత్తగా. చూసారా వేస్ట్ ఇలాగ వచ్చేస్తుంది, తర్వాత నెయ్యి ఇలా వస్తుంది. ఇది ప్యూర్ నెయ్యి. ఇది ప్యూర్ నెయ్యి.